వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ వివరాలకు వెళ్తే చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. మరికొన్ని చోట్ల పోలింగ్ మందుకోడిగా సాగుతుంది. 11 గంటల సమయానికి 25.8% పోలింగ్ నమోదైంది. చిన్న కొండూరు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో బుద్ధ భవన్ నుంచి ఎన్నికల అధికారుల పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉన్నారంటూ బీజేపీ కార్యకర్తలు సీఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి అనుచరుల వాహనంలో నోట్ల కట్టలతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండాలు దొరికాయి. మరోవైపు పైసలు ఇయ్యందే ఓటేయమని నాంపల్లి ఓటర్లు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం టీపీ గౌరారంలో టీఆర్ఎస్ ప్రలోభాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారీగా డబ్బున్న ఓ వాహనాన్ని అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ వాహనం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి అనుచరులదిగా అనుమానిస్తున్నారు. ఈ వాహనంలో నోట్ల కట్టలతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఉన్నాయి. పైసలు ఇయ్యందే ఓటేయమని నాంపల్లి ఓటర్లు తెగేసి చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. పక్క కాలనీలో డబ్బులిచ్చి తమకెందుకు ఇవ్వరని స్థానిక నేతలను నిలదీస్తున్నారు. మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడుకు ప్రజలు కావాల్సింది అభివృద్ధేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు ధర్మం వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం ముగిసినా మంత్రులు బయటకు వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నారని, డబ్బు మద్యం పంచిపెడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొన్న సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు పోకుండా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మొత్తం బెదిరించి ఏజెంట్లను బెదిరిస్తున్నారు. నైట్ మొత్తం ఊళ్ళలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. బయట నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడే ఉన్నారు. అదే ఎలక్షన్ కోడ్ ప్రకారం అయితే బయట వ్యక్తులు మొన్న సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి. నా జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత భయంకరంగా బెదిరింపులు, దౌర్జన్యం, అవినీతి సొమ్ముతోటి భయభ్రాంతులను చేసి మొత్తం గెలవాలని ప్రయత్నం చేస్తుంది. మునుగోడు ప్రజలేమో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి పదవి త్యాగం చేసిన న్యాయమడున్నారు. వీళ్ళేమో దౌర్జన్యంగా అవినీతి సొమ్ముతోటి ప్రభుత్వం ఈ పోలీసులే మొత్తం పోలీస్ జీపులనే డబ్బులు తీసుకొస్తుంది. పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డబ్బులు తీసుకొస్తుంది. మొత్తం తాగిపిచ్చి తినిపించి ఇష్టం వచ్చినట్టు చేసి నిన్న మొత్తం రాత్రి ఈ పోలీస్ స్టేషన్ పోయి ధర్నా చేసినాం. అంటే ఎంత భయంకరం అంటే ఇప్పటివరకు అయితే భారతదేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక జరగలేదు, జరగబోదనుకుంటా. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా మునుగోడు ప్రజలకు కూడా తెలుసు, మానవత్వంతో పనిచేసే నాకు ఈ ప్రాంతానికి అన్యాయం అవుతుందని చెప్పేసి నేను పదవి త్యాగం చేసి